జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విధు కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనం నుండి మరణం నుండి ముక్తి పొందుడికై యత్నించు బుద్ధిమంతుడు భక్తి యొక్క సేవలో శరణార్థులయ్యున్న వారి ఆధ్యాత్మిక వ్యవహారముల గూర్చి సర్వమును పూర్తిగా నెరింగిన వారగుచే యథార్థముగా వారి బ్రహ్మమై ఉండును. అయ్యగారు, ఎవరు? నేనండి, సూరిగాణ్ణి. నువ్వా సూరి? ఎంత మారిపోయావు, గుర్తుపట్టలేదు. నువ్వా సూరి? ఎంత మార్పు! అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. పర్వాలేదు అమ్మగారు. పర్వాలేదు, రా సూరి. అయ్యగారు, మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఏదో ఇలా ఉన్నాం, చావలేక బతుకుతున్నాం. మీరెలా ఉన్నారమ్మా? చూస్తున్నావుగా, ఏదో బలవంతాన కాలం వెలబుచ్చుతున్నాం. ఎందుకమ్మా అలా నిరాశపడతారు? ఏదైనా మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు ఇలా బతకమన్నాడా? ఇలా బతకమని నిర్దేశించాడు కనుకే ఇలాగే బతుకుతున్నాం. అయ్యగారు, కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉంటే జరుగుతుందా? ఈరోజు నా స్థితి వెనుక నా పట్టుదల లేదా? ఉంది సూరి. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అందుకు ఆ పరమాత్మని అనుగ్రహం కావాలి. నీ అదృష్టమే నిన్నక్కడికి తీసుకువెళ్ళింది, నీకు ఉద్యోగం తెచ్చిపెట్టింది. అయ్యగారు, నేనిక్కడే ఉండిపోతే ఈ అదృష్టం ఏమయ్యేదయ్యా? ఇప్పుడు ఈ వాదనలన్నీ ఎందుకురా? ఈసారి మీ అయ్యని తీసుకువెళ్తావా? ఆయన ఈ ఊరు వదిలి రాడటయ్య గారు. అంతేరా, ఈ ఊళ్ళో పుట్టి పెరిగాం, ఇక్కడే రాలిపోవాల్సిందే. అది సరే, ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటావా? మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండాలి కదా అయ్యగారు. నీ పెళ్లికి నాలాంటి వాడి అనుగ్రహం ఎందుకురా? ప్రతి సంవత్సరం జాతరకు నీకు మీ నాన్నకు బహుమానం ఇచ్చేవాణ్ణి. మీరు కొంచెం ఆలోచిస్తే ఈ సంవత్సరం కూడా మంచి బహుమానమే ఇవ్వగలరు అయ్యగారు. ఏమిట్రా నువ్వనేది? పర్వాలేదు, భయపడకు, అడుగు. మన మల్లికమ్మాయి గారు సూరి కాదనరన్న ధైర్యంతో. సూరి సూరి నీ హద్దు మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమిటండి హద్దులు? ఇలా హద్దులు హద్దులు అంటూనే నా నోరు మూయించారు. దాన్ని మూగుదాన్ని చేసి చికటి గదిలో బంధించారు. అసలు అసలు దాని మనసులో ఏముందో మీకు తెలుసా? సూర్య అంటే దానికి ప్రాణమండి. అది చెప్పలేక అది సతమతమవుతోంది. నోర్మోయ్, నా కూతురు ఒక పనివాణ్ణి, కళ్ళమ్ముకునేవాణ్ణి కోరుకుంటుందా? ఏమిటి ముంగిలాగా మాట్లాడావు? ఇప్పుడు మాట్లాడకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతావే. చెప్పవే, చెప్పు, నీ మనసులో మాట చెప్పవే. అప్రాచురాల, నా కడుపున చెడబుట్టావే. ఈ క్షణం నుంచి నా కూతురు చచ్చిపోయింది. నా బిడ్డని ఈ నరకం నుంచి తీసుకువెళ్ళు బాబు, తీసుకువెళ్ళు. వెళ్ళండి.
రోజు నుంచి నా కూతురు చనిపోయింది. తర్పణం వదిలేస్తున్నాను. అస్మత్ వర్జయేత్. ఈ క్షణం నుంచి నువ్వు కూడా చచ్చిపోయిన దానితో సమానం. బ్రతికి ఉన్నంతకాలం నీ చేతి కూడా ముట్టను, నీతో మాట్లాడను. ఇదే నేను నీకు వేసే శిక్ష. అయ్యో, ఏంటి ఏంటి ఆ సూరిగాడు మల్లికని తీసుకుపోతున్నాడు? ఏమిటిది? ఏమిటి నాటకం? ఇదేనా నువ్వు ఆడే ఈ జగన్ నాటకం? శివుడు ఆజ్ఞ లేనిదే జీవన కొట్టుదంటారు. మరి ఇదేంటిది? చెప్పు. వైరాగ్యం అంటావు, శ్మశానంలో తిరుగుతావు, దేహాన్ని సృష్టిస్తావు, అదే దేహాన్ని భక్షిస్తావు. అయ్యోరు ఆయుష్ తీసుకున్నావు, అదే దేహాన్ని పార్థవ దేహంగా మార్చావు. నీ ప్రస్థానంలో శివైక్యం చేసుకున్నావు. శ్మశానంలో తిరుగుతావు, బోలాశంకరుడు వైపు పరిగెత్తుకొస్తావు కదా. ఇదేనా నీ లీల? నేను నమ్మను. ఆడేది నువ్వే, ఆడించేది నువ్వే, జగమంతా నువ్వే, అంతటా నువ్వే. నువ్వు దొంగవు స్వామి, నిజంగా దొంగవి.